హాయ్ ఫ్రెండ్స్, మన అరకు ప్రాంతంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాము. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అడల్ట్కి వచ్చేసి 60 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్ అయితే ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. ఈ ట్రైబల్ మ్యూజియం మన ట్రైబల్స్ని ఉద్ధరించి అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించి ఉంటారు. అందుకే ఈ ట్రైబల్ మ్యూజియం మన అందరినీ ఆకట్టుకుంటది. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఉన్న శిల్పాలు రియల్ మనుషుల్లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. దింస నృత్యం వేస్తున్నట్టు చాలా బాగా డిజైన్ చేశారు. మనకు కనిపిస్తున్న ఈ ట్రైబల్ మ్యూజియం లోపలికైతే వెళ్దాం. ఇక్కడ ఉన్న ట్రైబల్స్ ఒక శిల్పాలు అయితే మనం చూసేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మన ట్రైబల్స్ చూడండి, వేటాడి ఒక జంతువుని చంపేసి ఊర్లోకి తీసుకొస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ముసలమ్మ అయితే రోకలతో దంచుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఈ గ్రామస్తులు అయితే చేపల వేటకి వెళ్ళేసి అయితే ఊర్లోకి తిరిగి వస్తున్నట్టయితే ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఒక పెద్ద ఆయన కొండకి వెళ్ళేసి కట్టలు మోసుకొని ఇంటికి తిరిగి వస్తున్నట్లయితే ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ పెద్ద ఆవిడైతే కూర వండడానికి కూరగాయలు కట్ చేస్తున్నట్టయితే మనం చూడొచ్చు. సూర్య నమస్కారం అయితే చేస్తున్నారు. ఇంట్లో ఉపయోగించుకోవడానికి మా గిరిజనులు అయితే వారి సొంతంగా అయితే పనిముట్లు అనేవి తయారు చేసుకుని ఉంటారు. ఊర్లో పండగ అయినప్పుడు ఈ విధంగా రాత్రిపూట అయితే మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా దింస నృత్యం అయితే చేస్తూ ఉంటారు. ఈ వర్షాకాలంలో మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా పుట్టగొడుగులు అనేవి సేకరిస్తూ ఉంటారు. అలాగే ఈ వర్షాకాలంలోనే వరి నాట్లు కూడా నాటుతూ ఉంటారు. మా గిరిజన ప్రాంతంలో పండించే పళ్ళుని సంతకి తీసుకెళ్లి అయితే అమ్ముతుంటారు. గిరిజనులు తమ పద్ధతిలో అయితే ఇక్కడ వివాహం అనేది జరుపుతున్నారు. మీరు గనక అరకు వచ్చినట్లయితే ఈ ట్రైబల్ మ్యూజియం అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. అలాగే చూడని వాళ్ళకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ.